దానిలో మన పూర్వీకులు కూడా చక్కని మాట ఉపయోగించారు. దయచేసి ఎవరంటే బాధపడకండి. ఆయన కూడా చాలా మేధావి, చాలా గొప్పోడు. ఆయన ఏమి రాశాడంటే, పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాప సంభవం కృపాయి దేవ సదాగత వచ్చల ఓం శాంతి శాంతి ప్రార్థించాడు. తిట్టుగా ఇది అంటే ఉన్నతమైన స్థాయిలో అనుకున్న వ్యక్తి భగవంతుని ఇలా ప్రార్థిస్తున్నాడు. అయ్యా నేను పాపిని, పాపంలో పుట్టేది పాపం చేస్తున్నాను, ఓ కృపగల దేవ ప్రేమమైన దూరం ఉన్నవాడా నీ శాంతిని నీ సమాధానాన్ని మనం దయచేయి, నన్ను క్షమించి పరికరించి ప్రార్థన చేసి చూస్తాం. అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళకి ఉన్న సమస్య పాపమే, కడుపేదలకి వెనుకబడిన వారికి ఉన్న బాధ కూడా పాపమని అర్థమవుతుంది.